మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుందరి గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో భక్తుల రద్దీ అయితే నెలకొంది. అంటే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇదే రోజు వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుందరగిరి గ్రామం, చిగురుమాడు మండలం, కరీంనగర్ జిల్లాలో వెలిసి దాదాపుగా 12 శతాబ్దాలుగా స్వామివారు ఇక్కడ భక్తులని అనుగ్రహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత అంటే స్వామివారు వైకుంఠంలో ఈరోజు ఉత్తరాభిముఖంగా మేలుకుంటారని, యోగ నిద్రలో నుంచి మేలుకుంటారని, ఈ దినమున స్వామివారిని దర్శించడం వల్ల సకల పాపాలను కూడా తొలగి ఆ యొక్క మహావిష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతోందని భక్తుల యొక్క అపార విశ్వాసం. ఆ విధంగా స్వామివారిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతలు కూడా ఈ రోజు స్వామివారిని సేవిస్తారని చెప్పి దీనిని ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగా సుందరగిరి గ్రామంలో ప్రత్యేకంగా స్వామివారు కోరమీసాలతో వెలిసి భక్తులందరి యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీర్చుతూ వారిని అనుగ్రహిస్తున్నారు. ఇది మా సుందరగిరి యొక్క గ్రామం యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ. ఏ సమయానికి ప్రారంభమై ఏ సమయానికి ముగుస్తుంది దర్శనాలు? ఇది ఉదయాత్పూర్వం 4 గంటల నుండి ఈ యొక్క ఉత్తర ద్వారాలు తెరిచి స్వామివారి యొక్క దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఈ రోజు సాయంకాలం వరకు కూడా, అంటే రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారిని వేలాదిగా భక్తులు దర్శిస్తుంటారు. ఇప్పటికీ సమయం దాదాపుగా 8 కావస్తుంది. దాదాపుగా ఇప్పటికే స్వామివారిని ఒక 4000 మందిని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు తగిన సౌకర్యాలు కూడా నిర్వహించారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారని కూడా మనం అడిగి తెలుసుకొని చెప్పండి. అంటే ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముక్కోటి ఉత్సవ సందర్భంలో ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా భక్తులు అనేక సంఖ్యలో ఉదయం 4 గంటల నుంచి వెళ్ళి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వారి సౌకర్యార్థం క్యూ లైన్లు, తర్వాత మంచినీటి సరఫరా, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతం అంటే విజయవాడ నుంచి కూడా దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారా? అంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మీరు అక్కడ ఉంటాయి కదా. మాది సొంతూరు ఈ ఊరు. మేము ఎన్నిసార్లు అనుకుంటా ఉన్నాం, రాలేకపోయాం. ఈసారి ఖచ్చితంగా రావాలనుకున్నాం. మా నరసింహ స్వామి అయ్యగారు ఉత్సవ విగ్రహాలు కొత్తగా చేపించి వాళ్ళ అబ్బాయి స్వామి చూడాలి, దర్శించుకోవాలని ఈసారి ప్రత్యేకంగా దీనికోసమే వచ్చాం. స్థానిక గ్రామస్తులు ఉన్నారంటే ఇక్కడ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఇక్కడ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఉత్తర దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా పురాతనమైన ఆలయం. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్న ఇక్కడ మంగళగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం వాళ్ళు చేసుకొని పోతారంటే, తిరుపతికి పోయిన వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకు చాలా మంచి జరుగుతుందనే ఒక నానుడి ఉన్నది. ఆ విధంగానే అక్కడ నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు, ఎప్పుడు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఇక వైకుంఠ ఏకాదశికి మీరు చూస్తున్నారు, ఒక 10 నుండి 15,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఒక్కసారి కనుక ఈ ఆలయాన్ని వచ్చి దేవుని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ వచ్చి దర్శనం చేసుకుంటూ వాళ్ళు ఎన్నో రంగాలలో, అన్ని రంగాలలో వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో రాణించి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలతోని వాళ్ళు మంచిగా ఉంటున్నారని వారే భక్తులు. అంటే ఉట్టి సమయాలలో కూడా, వైకుంఠ ఏకాదశి కాకుండా ఇతర సమయాలలో కూడా ఎప్పుడు కానీ ఏ మంచి రోజు వచ్చినా ప్రతిరోజు ఇక్కడ నిత్య తోరణం, నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లాగానే నిత్యం వాళ్ళు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని చాలా తృప్తి పడతారు. ఆలయ చైర్మన్ గారు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనేది వాళ్ళు అడిగి చేసుకుని చెప్పండి. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు? ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి ఉత్తర ద్వార దర్శనము, తర్వాత విఐపి దర్శనము, తర్వాత ఆర్డినరీ దర్శనము, అన్ని దర్శనాలు పెట్టాము.
పెట్టిన తర్వాత ఎట్లా 4:30 నుంచి భక్తులు ఫ్లోటింగ్ గా వస్తూనే ఉన్నారు. కావున వారికి ఎందుకంటే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము, వాటరు, ఆ తర్వాత ఇక్కడ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అన్ని చేశాము. అందుకొరకని ఇప్పటి వరకు లైన్ అదే విధంగా వస్తూనే ఉన్నది. మేము ఇక్కడ ఉండి మా పాలక వర్గం, మా మార్కెట్ చైర్మన్ గారు, పోలీస్ బందోబస్తు. చిన్న చిన్న పిల్లలను తీసుకుని కూడా ఉత్తరధార దర్శనం చేసుకోవాలని కూడా ఇక్కడ సుందరగిరికి అయితే చాలా మంది భక్తులు వస్తున్నారు. అన్న, ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు? హుస్నాబాద్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం కుటుంబ సమేతంగా. ప్రతి సంవత్సరం కూడా ఈ గుడికి మేము వచ్చి దర్శించుకుంటాం. కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతంలోనే పేరుంది కాబట్టి